ఎన్నికల ముగిసిన అనంతరం రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేయడం బాధాకరమని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించే విధంగా కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కృషి చేయాలని తెలిపారు. అయితే జిల్లాలో అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆస్తులను వ్యక్తులు ఉన్న టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడడం బాధాకరమని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా పరిషత్లో గత 2014 నుండి 2017 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందని, అదే CEO ప్రభాకర్ రెడ్డి జెడ్పీలో పనిచేసిన సందర్భాలను చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గుర్తు చేశారు. విచారణకు ఆదేశించారు. అది చేయాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విచారణ చేపట్టిండొచ్చు. ఈ దశలో ఆయన అవమానకరంగా సస్పెండ్ చేయడం బాధాకరం. రెండవది, మనం ఏదైనా కానీ పారదర్శకతగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పే విధానం నాది. మన 14 నుండి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇప్పుడే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా నేను అందరినీ అడుగుతున్నా. ముఖ్యంగా మేము అవినీతికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం, అది మీ అందరికీ కూడా తెలిసిందే. నేను ఎప్పుడైతే జిల్లా పరిషత్ చైర్మన్గా చిత్తూరులో అడుగుపెట్టానో నేను క్లియర్ కట్గా ట్రాన్స్పరెన్సీగా జడ్పీని నడుపుతున్నాం. ఇది నా హయాంలో ఎటువంటి అవకతవకలు లేదు. గతంలో జరిగిన దాన్ని కూడా నేను లోటు దలుచుకోలేదు. కాబట్టి చిత్తశుద్ధితో జిల్లా పరిషత్ కూడా వచ్చేటువంటి నిధులు అందరూ జిల్లా పరిషత్ సభ్యులు కేటాయిస్తూ 14 నియోజకవర్గాలని 65 మండలాలని కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తానని చెప్తాను. అలాగే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిత్రులను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్లు ముగిశాయి. ఎలక్షన్లు ముగిసిన తర్వాత ప్రజా పాలన సాగాలని చెప్పి కోరుకుంటున్నా. ఏదో ఆవేశంలో 1-2 రోజులు చేయడం సహజం, కానీ నెలల తరబడి ఒక ప్రత్యర్థులని టార్గెట్ చేయడం బాగుతున్నాను. పెద్దిరెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగే హక్కు ప్రజలు కల్పించారు, వాళ్ళు గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం మిత్రులను ఒకటే కోరుతున్నా, దయవుంచి ఇకనైనా దాడులు ఆపండి, ఆపి ప్రజా పాలన కోసం పోరాడని చెప్పి కోరుకుంటాను.